ఉస్మానియా యూనివర్సిటీని క్లోజర్ క్యాంపస్ చేయాలని ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘం నాయకులు మేడా శ్రీను విజ్ఞప్తి చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్ఎస్యుఐ విద్యార్థి నేతలు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని విద్యా ప్రమాణాలు తగ్గకుండా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్గా చేయాలన్నారు. 24 గంటలు యూనివర్సిటీ గేట్లు మూసి అనుమతి ఉన్నవారికి మాత్రమే ప్రవేశం కల్పించాలన్నారు. వర్సిటీలో అడ్మిషన్ లేని వ్యక్తులు నిర్వహిస్తున్న సభలు, సమావేశాలు, ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని, నిబంధనలు ఉల్లంఘించి కార్యక్రమాలు నిర్వహిస్తే వర్సిటీ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. యూనివర్సిటీ ప్రమాణాలు తగ్గకుండా వర్సిటీ పరిసర ప్రాంతాల్లో సిగరెట్, పాన్, గుట్కా, మద్యపానం అమ్మకాలను పూర్తిగా నిషేధించాలన్నారు. వర్సిటీలో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రత్యేకంగా స్టేషనరీ ఏర్పాటు చేసి బుక్స్, ఇతరత్రా విద్యారంగానికి సంబంధించిన వస్తువులు అందుబాటులోకి తీసుకురావాలి. వర్సిటీ అకాడమిక్ సెలవు రోజుల్లో విద్యార్థులకు పూర్తి స్థాయిలో క్రీడా ప్రాంగణాన్ని అందుబాటులో ఉంచాలని విజ్ఞప్తి చేశారు. Open the future. Close the gate. Open the future. Close the gates. Open the future. We demand. NSY మీడియా సమావేశం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం 100 ఏళ్ల పైబడిన చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆనాడు వందే మాతర ఉద్యమానికి నాంది పలికిన ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ సాధనలో మలిదశ తొలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర సాధన పాత్రలో కీలక పాత్ర మరి ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు కీలక పాత్ర పోషించి అనేక ఉద్యమాలకు మరి ఉస్మానియా యూనివర్సిటీ ఒక నాందిగా ఉండి మరి ప్రపంచంలోనే ఉస్మానియా యూనివర్సిటీ అంటే విద్య, ఉద్యోగ, ఉపాధితో పాటు ప్రపంచ మరియు భారతదేశ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసమానతలపైన, సమాజ అన్యాయాలపైన మరి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఈనాడు ఉస్మానియా యూనివర్సిటీ మరి చెప్పుకునే విధంగా కూడా లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే తెలంగాణనే కాదు భారతదేశంలో ఎక్కడ కూడా రాష్ట్ర యూనివర్సిటీలు, కేంద్ర యూనివర్సిటీలు మరి గేట్లు క్లోజ్ ఉండడం జరుగుతుంది. కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఓపెన్ గేట్లు ఉండడం వల్ల మరి బయట ఉన్న వాహనాలు ఉస్మానియా యూనివర్సిటీలోకి రావడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దానితో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి తార్నాక, విద్యానగర్, శివం రోడ్, అంబర్పేట్, అప్సిగూడ ఈ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి కొందరు అవుట్ సైడర్స్ ఎవరైతున్నారో ఈవినింగ్ పూట సాయంకాలం వేళ వచ్చి ఇక్కడ డ్రగ్స్ కి, అదేవిధంగా మద్యపానం సేవించడం, పాను, గుట్కా, స్మోకింగ్ అలాంటి అలవాట్లు ఇక్కడికి వచ్చి చేయడం వల్ల ఇక్కడ నిబద్ధతోటి మరి ఎంతో ఆశలతోటి వచ్చినటువంటి విద్యార్థులు చదువు కోసం ఇక్కడికి వచ్చినటువంటి అలాంటి కల్చర్ చూసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కూడా మరి చెడు అలవాట్లకు మరి ఆకర్షితులు అవ్వడం జరుగుతుంది.